అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళి. ఏపీ మాజీ సిఐడి సునీల్ కుమార్ ఇప్పుడు బాగా మారుమ్రోగుతున్నటువంటి పేరు. వైసీపీ ప్రభుత్వం హయాంలో వైసీపీ ప్రభుత్వానికే పనిచేసి ఎందరినో టార్గెట్ చేసి మరెందరినో లాకప్లో పెట్టి కొట్టించి ఎంతో కసి తీర్చుకొని వైసీపీ ప్రభుత్వానికి వీర విధేయుడిగా పనిచేసిన సునీల్ కుమార్ గురించి, అతని ప్రవర్తన గురించి, అతని మీద ఉన్న కేసుల గురించి, అతను ఇప్పుడు తన మీద ఒక దర్యాప్తు కూడా ఉంది అనే విషయాన్ని కూడా మరిచి ఇంకా తను చేసినటువంటి ప్రయత్నాల గురించి వీటన్నిటి గురించి మనతో మాట్లాడడానికి పోలీస్ సిఐ సాల్మన్ రాజ్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్కారం. నమస్కారం సార్, అసలు సునీల్ కుమార్ ఇతను ఒక వ్యవస్థని నడుపుతూ, అంటే ఒక పొలిటికల్గా తను ఒక ఉద్యోగిగా ఉన్నప్పుడు పొలిటికల్కి అతను సపోర్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు మాజీ సిఐడిగా ఉంటూ? అంటే ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసర్ సార్. ఆయన ఐపీఎస్ ఆఫీసర్. ఆయన ఒక క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ అంటే సిఐడికి చీఫ్గా ఉన్నారు. ఆయన చీఫ్గా అపాయింట్ చేయబడ్డారు కాబట్టి ఆయన డైరెక్ట్ యాక్సెస్ డీజీ గారు ఆయన క్వశ్చన్ చేస్తారు. తర్వాత సీఎం గారు కూడా, హోమ్ మినిస్టర్ గారు కానీ సీఎం గారు కానీ డైరెక్ట్గా ఆయన ఆన్సరబుల్ అనమాట వీళ్ళందరికీ. కాబట్టి అది మనం ఆయన వీర విధేయుడు అని చెప్పడానికి మనకి సరిపోము. కానీ వాళ్ళు అడిగిన దానికి ప్రశ్నకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఇది. ఓకే, ఆ బాధ్యతాయుతమైన జాబ్ కాబట్టి. కాకపోతే కొంచెం ఈయన ఆ చూపించే విధేయత కొంచెం ఎక్కువ చూపించాడు కాబట్టి చట్టాన్ని అతిక్రమించి చూపించారు కాబట్టి ఈయన ఈరోజు పేపర్లో వ్యక్తి అయ్యారు తప్ప యాక్చువల్గా మరి ఆయన చేసిన ఉన్నతమైన స్థాయి జాబ్ అది. పోలీస్ డిపార్ట్మెంట్లో ఫస్ట్ డీజీ, తర్వాత ఇంటెలిజెన్స్, తర్వాత సిఐడి చీఫ్, తర్వాత ఏసీబీ. ఈ 4 చాలా ఇంపార్టెంట్ పోస్టులు అండి. ఈ 4లో ఒక ఇంపార్టెంట్ పోస్ట్ ఈ సిఐడి చీఫ్ అనేది. మరి అటువంటి సిఐడి అటువంటి ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి మరి ఇలాగా విమర్శించబడడం నాకైతే ఒక విశ్రాంతి. అంటే ఇప్పుడు దీని గురించే కాదు అతను విమర్శ. అతను పెళ్లి చేసుకున్న ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూతురుని పెళ్లి చేసుకున్న ఆ కేసుల్లో కూడా తను విమర్శలు ఎదుర్కొన్నారు. ఆ కేసుల్లో కూడా కొన్ని కేసులను ఎదుర్కొంటున్నారు అతను. అంటే అతను ఏపీ సిఐడి చీఫ్గా ఉండడానికి అర్హుడేనా? అంటే ఆయన మీద ఉన్న కేసులు అంటే ఆయన వ్యక్తిగతమైన కేసులు అయ్యి, ఆయన కుటుంబపరమైన కేసులు. ఆ కేసులో ఏంటంటే మన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసరు శ్రీ పివి రమేష్ గారు సిస్టర్ని ఈయన పెళ్లి చేసుకున్నారు. అది మరి ప్రతి కుటుంబంలో కూడా ఫ్యామిలీ సమస్యలన్నీ వస్తాయి, విభేదాలన్నీ వస్తాయి. మరి వీళ్ళు ఉన్నతమైన ఎక్కువ చదువుకున్నారు కాబట్టి మరి ఎవరి భావాలు వాళ్ళు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకోకుండా వీళ్ళిద్దరూ విడిపోవడం జరిగింది. ఒకళ్ళ మీద ఒకళ్ళు క్రిమినల్ కేసులు పెట్టుకోవడం జరిగింది. తర్వాత పివి సునీల్ కుమార్ గారు కూడా మరి వాళ్ళ వైఫ్, వాళ్ళ మామగారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద కూడా పెద్ద పెద్ద కేసులు పెట్టారు గతంలో. అది పేపర్లో చదివినా, నాకు పర్సనల్గా అయితే ఏం తెలియదు. ఆ కేసులు ఇంకా స్టిల్ పెండింగ్లో ఉన్నాయనే నాకు తెలుసు. కాకపోతే అది వ్యక్తిగతమైన కేసులు తప్ప ఈ బయట వ్యక్తులకు సంబంధించిన కేసులు కాదు. కాబట్టి మరి ప్రభుత్వం దాని క్రైటీరియా తీసుకోవచ్చు, తీసుకోకపోవచ్చు. ఓకే, అది ప్రభుత్వం ఇష్టం అన్నమాట. ఇప్పుడు ఈ సునీల్ కుమార్ విషయానికి వస్తే అతను సిఐడి ఆఫీసర్గా ఉంటూ వీర విధేయుడు అన్న మాట మేము ఎందుకు ఉపయోగించామంటే అప్పుడు ఆ టైంలో వైసీపీ ప్రభుత్వానికి ఎవరైతే సపోర్టెడ్గా లేరో వాళ్ళని తీసుకుని వచ్చి స్పెషల్గా కేసులు పెట్టి వేధించినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయని మనం విన్నాం. మరి ఒక సిఐడి ఆఫీసర్ అని అంటే మీరు ఇప్పుడు ఇందాక చెప్పారు, ఒక ముఖ్యమంత్రికి, ఒక డిఐజీకి లేదా పై సుపీరియర్కి సమాధానం, ముగ్గురికి సమాధానం చెప్పుకునే ఆ విసులుబాటు అతనికి ఉంది అని చెప్పారు. కానీ ఇతను జగన్కి సపోర్టెడ్గా పనిచేశాడన్న టాక్ వినబడుతుంది. అంటే ఇందులో మనం కొంచెం లోతుగా వెళ్ళాల్సి వస్తే గతంలో సిఐడికి ఎఫ్ఐఆర్లు ఇష్యూ చేసే అధికారం లేదండి. డీజీ గారు ఎవరైతే డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఏదైతే ఇంట్రెస్ట్ చేస్తే వాళ్ళు మాత్రమే ఆ కేసులు మాత్రమే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసేవారు. గత 10-15 సంవత్సరాల క్రితం ఈ సిఐడిని కూడా, అంటే రాష్ట్రం అంతా ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన కేసులు సిఐడిని కూడా ఒక పోలీస్ స్టేషన్గా గుర్తించి సిఐడికి కూడా ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసే అధికారం
సిఐడికి ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఎస్హెచ్ఓగా ఒక డిఎస్పీని పెట్టారు. ఆ డిఎస్పీ కింద కొంతమంది అధికారులు ఉంటారు. వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. అది ఈ ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనే అవకాశం ఎప్పుడైతే వచ్చిందో మరి ఆయన మీద మరి ఎఫ్ఐఆర్ ఒక వ్యక్తి మీద ఎఫ్ఐఆర్ ఒక ఇష్యూ మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలంటే 2 రకాలు. సిఐడి వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలంటే, ఒకటి కోర్టు ఉత్తర్వులన్నా ఉండాలి, 2 డీజీ గారు ఎంట్రస్ట్మెంట్ అన్నా చేసి ఉండాలి, లేదు 3 అడిషనల్ డీజీ ఎవరైతే సిఐడి చీఫ్ ఉన్నారో వాళ్ళ ఎండార్స్మెంట్ ఉంటే తప్ప అక్కడ మామూలు రెగ్యులర్ పోలీస్ స్టేషన్ల లాగా ఎవరు పడితే వాళ్ళు వెళ్తే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం అనేది జరగదు. ఖచ్చితంగా కోర్టు ఆర్డర్స్ అన్నా ఉండాలి, లేదు డీజీ గారు ఆర్డర్స్ అన్న ఉండాలి, డీజీ గారు ఎండార్స్మెంట్ అన్న ఉండాలి, లేదు సిఐడి చీఫ్ ఎవరైతే సునీల్ కుమార్ గారు ఉన్నారో ఆయన ఎండార్స్మెంట్ ఆయన సబ్మిషన్ ఉండకపోతే అక్కడ ఎఫ్ఐఆర్ చేయడానికి కుదరదు. ఎందుకంటే ఇందాక ఎక్కడో ఆయన ఇంటర్వ్యూ విన్నాను నేను, నాకు సంబంధం లేదు, అక్కడ పోలీస్ సిఐడిలో సిట్ ఉంది, లేకపోతే అది ఉంది ఇది ఉంది అనేది చెప్తున్నారు ఆయన. ఏది ఏమైనా సిఐడిలో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలంటే ఖచ్చితంగా వీరి సంతకం దాని మీద ఉండాల్సిందే, ఉంటేనే ఎఫ్ఐఆర్ ఇష్యూ అవుతుంది, లేకపోతే ఇష్యూ అవ్వదు. అంటే ఇప్పటివరకు జరిగినటువంటి కేసుల్లో వీళ్ళందరి హస్తం కూడా ఉందని అనుకోవచ్చా? మరి హస్తం అని చెప్పలేం కానండి, డైరెక్ట్గా మరి ఇప్పుడు ఏదో ఒక కేసు పెట్టుకున్నాం అనుకోండి, సపోజ్ మన ప్రజెంట్ ఇష్యూ హాట్ టాపిక్ ఇష్యూ ఏంటి, మన పోసాని కాదండి, పోసాని సిఐడికి రాలేదు, ఒకటి వంశీ గారితోటి, తర్వాత మన పేరు ఉచ్చరించవచ్చో లేదో నాకు తెలియదు, ఆయన మరి ఆనరబుల్ గౌరవప్రదమైన దాంట్లో ఉన్నారు, ఉండి ఎమ్మెల్యే గారు, మన త్రిపుల్ గారు, ఆయన మీద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారు. మరి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారంటే బాధితులు ఎవరు దాంట్లో? త్రిపుల్ గారు. అగ్రవిడ్ పార్టీ ఎవరు? త్రిపుల్ వల్ల బాధింపబడ్డ వాళ్ళు ఎవరు అనేది మరి తెలియదు, వాళ్ళే చెప్పాలి. ఆ ఇష్యూ ఎఫ్ఐఆర్ ఎస్హెచ్ఓగా డిఎస్పీ ఎవరైతే ఇష్యూ చేశారో ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా డైరెక్ట్గా సీఎం కోర్టు నుంచి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయమని ఆర్డర్ పడలే, మరి డీజీ గారు ఇచ్చారో లేదో మనకు తెలియదు. ఖచ్చితంగా ఎవరైతే సిఐడి చీఫ్ ఉన్నారో ఆయన ఎండార్స్మెంట్ మాత్రం లేకుండా అక్కడ ఎఫ్ఐఆర్ ఇష్యూ అవ్వదు. కాబట్టి అందుకనే మరి ఆయన్ని కూడా ముద్దాయిగా A1గా పెట్టినట్టున్నారు దాంట్లో, ఆయన కస్టోడియల్ టార్చర్ కేసులో. మరి ఖచ్చితంగా బాధ్యత వహించాల్సిందే సార్. తర్వాత ఇంకొక విషయం, ఈ సునీల్ కుమార్ అనే ఈ వ్యక్తి ఒక సంస్థని నడిపిస్తూ మత మార్పిడులు చేస్తున్నాడన్న అభియోగం ఒకటి ఉంది, అది ఎంతవరకు కరెక్ట్? అది అంబేద్కర్ ఇండియా మిషన్ అనేది ఒక ఆయన ఆర్గనైజేషన్ నడుపుతున్నారండి, అది అందరికీ తెలుసు. ఈయనే కాదు, ఇంకొక ఎస్పీ ఎవరో ఉన్నారు, అడిషనల్ ఎస్పీ, ఆయన కూడా, ఆయన పేరు చెప్పడం ఎందుకులేండి, ఆయన బయట పెట్టడం, కానీ ఆయన కూడా ఇది మతం అనేది కాదండి, ఇక్కడ కులం. ఎవరైతే డౌన్ ట్రాడన్లో ఉన్నారో ఎస్సీలు, ఈ ఎస్సీల గురించి ఈయన ఏదో నేను చేస్తానని చెప్పి ఒక అంబేద్కర్ ఇండియా మిషన్ అని చెప్పేసి ఒక సంస్థను స్థాపించి ఆయన ప్రతి గ్రామాలకు లేకపోతే ప్రతి ఏరియాలకు వెళ్ళి ఎడ్యుకేట్ చేస్తూ ఈ ఎస్సీలకి సెపరేట్ పంచాయతీలు కావాలి, అలాగే ఎస్సీలకి పలానా బెనిఫిట్స్ కావాలి, ఇవన్నీ కొన్ని యువతలో ఆయన మరి ఎంకరేజ్మెంట్ చేస్తూ ఆయన ఏదో ఎడ్యుకేట్ చేస్తున్నారు ఆయన. మరి అది న్యాయమా అన్యాయం అంటే ఖచ్చితంగా రాజ్యాంగం ప్రకారం తప్పు. ఎందుకంటే ఆయన ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు, ఆయన ఇండియన్ పోలీస్ సర్వీసెస్లో ఉన్నారు. ఆయన రాజ్యాంగం ప్రకారం మనం ప్రభుత్వ ఉద్యోగి ఇటువంటి సంస్థలు నడపడం కానీ అటువంటివి చేయకూడదు. ఒకవేళ చేయాలన్నా ప్రభుత్వం పర్మిషన్ తీసుకోవాలి, దానికి రీజన్స్ చూపించాలి. అది అయితే నేను ఈ రకంగా ఈ విషయంలో ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తానండి. మీరు మన కోవిడ్ టైంలో మన వలస కార్మికులు ఉన్నారు కదా, వలస కార్మికులు వచ్చినప్పుడు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో పాపం ఒక కానిస్టేబుల్ అక్కడేదో గార్డ్ ఏదో ఉద్యోగం ఎందుకో వచ్చాడు, గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చాడు. అతను ఏం చేశాడంటే
ఆ వలస కార్మికుల దగ్గరికి వెళ్ళి అప్పటికే వాళ్ళ కాళ్ళు అయి పుండ్లు పడిపోయేది, నానా బాధలు పడుతూ తిండి లేక తిప్పలు లేకుండా అలాగ వస్తే ఆయన పాపం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ఆయన చేసిన తప్పు ఏంటంటే కేవలం ప్రార్థన చేశాడు, మిమ్మల్ని దేవుడు రక్షించుగాక, లేకపోతే మీరు సురక్షితంగా మీ కుటుంబాల దగ్గరికి చేరుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వెళ్ళాలని దేవుడు మీకు తోడే ఉంటాడు అని 4 మాటలు చెప్పి ప్రార్థన చేశాడు. కేవలం ఆ చిన్న పనికి ఆయన్ని, ఆ కానిస్టేబుల్ గారిని సస్పెండ్ చేశారు ప్రభుత్వం. మరి ఈయన ఒక కులానికి సంబంధించి ఈయన ఒక వ్యవస్థనే నడుపుతున్నాడు. మరి ప్రభుత్వానికి అప్పుడు తెలీదా? కోవిడ్ ఎప్పుడు వచ్చింది? 2020లోనే కదా వచ్చింది. మరి ప్రభుత్వానికి అప్పుడు తెలీదా? మరి అప్పుడు జగన్కి వీర విధేయుడిగా ఉన్నాడు కదా, మరి ఇంకేం చేస్తారు? అది అంటే నేను అది ఎందుకు చేయలేదు అనేది తర్వాత ప్రశ్న. అందుకే మన ఫేస్బుక్లో నేను చాలాసార్లు పెట్టడం జరిగింది. ఐపీఎస్కి అయితే ఒక రూలు, కానీ సాధారణ కానిస్టేబుల్కి అయితే ఒక రూలా? కానిస్టేబుల్ ఏమో కేవలం ప్రార్థన చేశాడని ఆయన్నేమో సస్పెండ్ చేశారు. ఈ ఐపీఎస్ ఆఫీసర్ గారు మరి ఊరూరు తిరిగి కులాన్ని జాగృత చేస్తున్నారు ఈయన. మరి ఈయన మీద ఎందుకు యాక్షన్ తీసుకోవాలని చెప్పి నేను సోషల్ మీడియాలో, ఫేస్బుక్లో చాలాసార్లు పెట్టడం జరిగింది. అప్పటికే రిటైర్ అయిపోయిందండి, పెట్టడం జరిగింది. అయితే దాని మీద మన భాష ఎవరు వినరు. సరే, ఇందులో మీరు ఇంకొక విషయం, ఈయన ఏదో ఆర్గనైజేషన్ నడుపుతున్నారు, మత మార్పిడులు చేస్తున్నారు అనే విషయం మీరు అడిగారు. ఈయన అసలు క్రిస్టియన్నే కాదు. ఓకే, ఎస్సీ. ఈయన ఎస్సీ మాల, దళితుడు. కాకపోతే ఈయన క్రిస్టియన్ కాదు. ఈయన క్రిస్టియన్, మరి మిగిలిన విషయాలు ఏమో నాకు తెలియదు, కానీ ఆన్ రికార్డ్ ఈయన క్రిస్టియన్ కాదు. కాకపోతే తునిలో నాసా అనే సంస్థ ఒకటి ఉంది. వారు ప్రేమదాస గారు అని ఒక ఆయన ఉండేవారు. ఆయన ఈయనకి రిలేటివ్. మరి ఎలా రిలేటివ్ అయితే నాకు తెలీదు, ఆయనకి రిలేటివ్. మరి ఆ బంధుత్వం వల్ల ఏంటో తెలీదు, సోనీ వుడ్ అని ఆ ప్రేమదాస గారి కుమారుడికి మరి గ్రూప్ 1 మన ఇదేంటి ఏపీపీఎస్ సర్వీస్ కమిషన్లో ఆయనకి బోర్డు మెంబర్గా ఏదో అప్పుడు ఇవ్వడం జరిగింది. ఓకే, మరి అలాగా మరి దాన్ని బట్టి ఈయన మత మార్పిడులు చేస్తున్నారు అని మీరు అనుకుండొచ్చు. అది ఈయన కుటుంబానికి ఆయనకి కానీ ఏం సంబంధం లేదండి. ఎందుకంటే ఆయన మత మార్పిడి చేసే అవకాశం కాదండి. కేవలం ఆయన ఎస్సీ. ఇది మన ఎవరైతే ఈ సునీల్ కుమార్ గారు ఐపీఎస్ గారు ఉన్నారో వాళ్ళ ఎయిమ్, అంబేద్కర్ ఇండియా మిషన్ వాళ్ళు మరి ఈరోజు ధర్నా కూడా అనౌన్స్ చేశారు. మరి రియల్గా దళితులు దాంట్లో పాల్గొంటున్నారో లేదో తెలియదు, వీళ్ళు మాత్రం ఎంకరేజ్ చేస్తున్నారు. వెనకాల ఈ అంబేద్కర్ ఇండియా మిషన్ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నారు. అయితే ఈ ఎవరైతే ఈ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారో వారు ఇప్పుడు వీరు రఘురామకృష్ణరాజు గారు కానీ ఇటువంటి కేసుల్లో కాకుండా ఇంకా చాలా సివిల్ కేసుల్లో ఆయన ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్పి నాకు ఒక విధమైన సమాచారం. ఓకే, ఆ కేసులో ఒక కేసు అయితే మన రాజమండ్రిలోనే కవలగొయ్య పిడుంగొయ్య వెళ్ళే రోడ్లో 16 ఎకరాలు ఒక సైట్ ఉందండి. అది ఎక్కడో ఒరిజినల్ ఓనర్స్ అమెరికాలో ఎక్కడ ఉంటున్నారు. అందులో వేరే ఎవరో అగ్రిమెంట్ రాయించుకున్నారు, దాన్ని వేరే ఎవరో తీసుకున్నారు. దాని మీద కలెక్టర్ గారు, రెవెన్యూ వాళ్ళు విచారణ జరిపి ఒక వ్యక్తిది ఇది అతనికే హక్కు ఉందని వారు విచారణలో తేల్చారు. కానీ మరి వీరికి మరి ఎలాగా వీరు నిర్ణయం తీసుకున్నారో నాకు తెలియదు. ఎందుకంటే ఇందాక చెప్పాను నేను, ప్రతి కేసు కూడా ఎఫ్ఐఆర్ వేయాలంటే ఖచ్చితంగా అడిషనల్ డీజీ గారి సంతకం దాని మీద ఎండార్స్మెంట్ ఉండాలి. ఆ సివిల్ కేసులో రెవెన్యూ వాళ్ళ మీద, కొంతమంది పోలీస్ అధికారుల మీద, తర్వాత ఎవరైతే దానికి అగ్రిమెంట్ రాశారో హక్కుదారుల మీద, వీళ్ళందరి మీద ఎఫ్ఐఆర్ వేయడం జరిగింది. మరి దాని వెనకాల ఆయన ఏం ప్రాఫిట్ ఉందో మనకు తెలియదు. అయితే ఇంకా దారుణమైన విషయం ఏంటంటే, అందులో ఎవరైతే హక్కుదారుని అని చెప్తున్నాడో విజయవాడ అతను రాజమండ్రి సిఐడి ఆఫీసులో ఆయన ఇక్కడ విచారణలో ఉండగా వాళ్ళ ఇంటి దగ్గర ఈ ఎవరైతే క్లెయిమ్ చేస్తున్నాడో వీళ్ళ మీద ముద్దాయిగా పెడుతున్నాడో ఆయన పేరు ఆళ్ళ శ్రీనివాసరావు అనుకుంటాను, ఆయన ఇంటికి వెళ్ళి ఎవరైతే ఈ విజయవాడ ఎవరు ఉన్నాడో అతను వెళ్ళి శుభ్రంగా ఇంట్లో ధ్వంసం చేసేసి, ఇల్లంతా ధ్వంసం చేసేసి, వాళ్ళ మిస్సెస్నేమో
అవమానపరిచి ఆయన మీద హత్యా ప్రయత్నం చేశాడని ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఎఫ్ఐఆర్ ఫైల్. నిజంగా హత్యా ప్రయత్నం జరిగింది, ఎక్కడ రిపోర్ట్ ఇవ్వాలి? ఆయన లోకల్ జ్యూరిస్డిక్షన్లో ఇవ్వాలి, లోకల్ పోలీస్ దగ్గర ఇవ్వాలి. కానీ ఈయన ఎక్కడ ఇచ్చాడు? సిఐడిలో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. 307 354 ఐపీసీ కింద ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయడం జరిగింది. మరి ఈ ఏదైతే ప్రొసీజరల్ ప్రకారం అయితే లోకల్ పోలీసు ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాలి. మరి సిఐడిలో ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయాల్సిన మరి ఇష్యూ ఎందుకు వచ్చిందో మరి ఆ భగవంతుడికే తెలియాలి. ఇంకొక విషయం ఏంటంటే, మరి 2 రోజుల నుంచి వింటున్నాను అగ్రిగోల్డ్ విషయంలో. అగ్రిగోల్డ్లో మరి యాక్చువల్గా అయితే అగ్రిగోల్డ్లో సీజ్ చేసిన ప్రాపర్టీస్ అన్నీ కూడా, ల్యాండెడ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా కోర్టు పర్మిషన్తో మాత్రమే దాన్ని డిస్పోజ్ చేయాలి. దాన్ని కోర్టు పర్మిషన్లో డిస్పోజ్ చేయడానికి కూడా కోర్టు ఒక వ్యక్తిని, ఒక అడ్వకేట్ కమిషనర్ని కానీ ఒక కమిషనర్ ఎవరినో ఒకరిని అపాయింట్ చేస్తారు. మరి ఇది ఎంతవరకు కరెక్టో తెలియదు. ఎవరైతే కొంచెం ఫేక్ బెనిఫిషియర్స్ని పెట్టి వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేసారని, మరి అది నిజమా ఒత్తిదో తెలియదు. అభియోగం అయితే వచ్చింది. దాని విషయం అయితే మాత్రం ఏసీబీలో ఒక ఎఫ్ఐఆర్ ఇష్యూ చేశారని తెలిసింది. మరి దాంట్లోనే మళ్ళీ వేరే ఒక ఎమ్మెల్యే గారి పేరు కూడా, మాజీ మంత్రి గారి పేరు కూడా దాంట్లో కలిపారని తెలుస్తుంది. ఇవన్నీ మరి పోలీసులు దర్యాప్తు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మనం ఎంతవరకు దీంట్లో వెళ్తున్నాం ఇందులో మనం అని ఆలోచించుకొని ముందుకెళ్తే రేపు పొద్దున్న ఆ విజయవాడ పోలీసులాగా కోర్టుల చుట్టూ జైళ్ళ చుట్టూ వెళ్ళకోకుండా ప్రశాంతంగా ఉద్యోగం చేసి అలా రిటైర్ అవుతారు. తర్వాత ఇతను దేశ విదేశాలు ప్రభుత్వానికి చెప్పకుండా వెళ్ళడం, తను ఇంటర్నల్గా కొన్ని విషయాల గురించి విదేశాలు వెళ్ళడం, అది ఎంతవరకు కరెక్ట్? అది ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ఉండి ఒక ప్రభుత్వానికి తను జవాబుదారీగా ఉండి ప్రభుత్వానికి చెప్పకుండా వెళ్ళడం, అది ఎంతవరకు కరెక్ట్ అంటారు? దీని విషయం చెప్పాల్సి వస్తుందండి. సునీల్ కుమార్ గారే కాదండి, ఏ ప్రభుత్వ ఉద్యోగైనా సరే అబ్రాడ్ వెళ్ళాలంటే, విదేశాలకి వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, ప్రియర్ పర్మిషన్ తీసుకోవాలి. దాంట్లో ఈ ఆర్డర్ మన వాళ్ళు చాలామంది అంటున్నారు, సోషల్ మీడియాలో చాలామంది స్పీచ్లు ఇస్తున్నారు, విశ్లేషకులు చాలామంది చెప్తున్నారు, కొంతమంది రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ కూడా చెప్తున్నారు, వీళ్ళకైనా ఇది వర్తిస్తుంది, ఇది కొత్తగా వచ్చిందా ఈ చట్టం. అది కరెక్ట్ కాదండి. వాళ్ళంతా సీనియర్ సైడ్ కూడా ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. యాక్చువల్గా ఇది 18th May 1994లో ఒక ఆర్డర్ ఇచ్చారు. ఎవరైనా సరే ఆ ప్రభుత్వ ఉద్యోగి విదేశాలకు వెళ్ళాలనుకుంటే దానికి ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. దాన్ని మళ్ళీ మోడిఫై చేశారండి. ఎప్పుడు 2000 సంవత్సరాల్లో మళ్ళీ మోడిఫై చేశారు. తర్వాత మళ్ళీ 2004 సంవత్సరంలో కూడా మళ్ళీ మోడిఫై చేశారు. మళ్ళీ 2008 సంవత్సరంలో కూడా దాన్ని మోడిఫై చేశారు. రీసెంట్గా ఎప్పుడు మోడిఫై చేశారంటే 27 జూలై 2015లో దీన్ని మోడిఫై చేశారు. ఓకే. ఏ వ్యక్తి అయినా సరే, ఏ ప్రభుత్వ ఉద్యోగి అయినా సరే, ఆయన విదేశాలకు వెళ్ళాలనుకుంటే దాంట్లో కొన్ని రూల్స్ ఫ్రేమ్ చేశారండి. దీంట్లో ఈయన ఒకవేళ గవర్నమెంట్ సర్వెంట్ అయి ఉండి ఈయన ఏమైనా లీవ్ కానీ ఏదైనా ప్రైవేట్ విజిట్ అయితే సెపరేట్గా ఆయన పర్మిషన్ తీసుకోవాలి, కాంపిటేటివ్ అథారిటీ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. అలాగే ఈయన పర్మిషన్ ఇచ్చే ముందు చాలా విషయాలు గమనం తీసుకోవాలి ఉన్నతాధికారులు. ఏంటంటే ఈయన ఏమైనా ఒక క్రిమినల్ కేసులో ఏమైనా ఇన్వెస్టిగేషన్ ఫేస్ చేస్తున్నాడా, లేకపోతే ట్రయల్ ఫేస్ చేస్తున్నాడా, ఎంక్వైరీ ఫేస్ చేస్తున్నాడా, లేకపోతే ఈయన కంట్రీ వదిలి వెళ్ళిపోవడానికి పారిపోవడం ఏమైనా చేస్తున్నాడా, ఇలాంటివన్నీ వాళ్ళ క్రైటీరియా తీసుకోవాలి. ఓకే. ఇంకొక విషయం ఏంటంటే, ఈ ప్రభుత్వ ఉద్యోగి ఈయననే కదండి, ఏ ప్రభుత్వ ఉద్యోగి అన్నా ప్రభుత్వానికి అప్లై చేసుకునేటప్పుడు నువ్వు ఎందుకు వెళ్తున్నావు కారణం రాయాలి. దాంట్లో ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు అని కారణం రాయాలి. ఎక్కడికి వెళ్తున్నావు, ఏ ప్లేస్కి వెళ్తున్నావు అని కారణం రాయాలి, ఏ ప్లేస్కి వెళ్తున్నావు అని కారణం రాయాలి. అలాగే దీని ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, నువ్వు వెళ్ళడానికి రావడానికి అక్కడ స్టే చేయడానికి ఎంత అవుతుంది, ఎక్స్పెండిచర్ ఎంత అవుతుంది, అది కూడా రాయాలి. అది కాక
అసలు ఈ ఎక్స్పెండిచర్ నువ్వు ఎలాగా మీట్ అవుతున్నావు, ఈ ఎక్స్పెండిచర్ నువ్వు ఎలా మీట్ అవుతున్నావు, అది కూడా దాంట్లో గవర్నమెంట్కి ఫార్మెట్ ఉంటుంది. ఆ ఫార్మెట్ ఇష్యూ చేసిన ఆ ఫార్మెట్ ప్రకారం గవర్నమెంట్కి అప్లై చేయాలి. దీంతోపాటు గత 4 సంవత్సరాల్లో జరిగిపోయిన 4 సంవత్సరాల్లో ఈయన ఏ విదేశాలకి వెళ్ళాడు దాని పర్టికులర్స్ కూడా గవర్నమెంట్కి ఇంటిమేట్ చేయాలి. ఓకే, ఇంటిమేట్ చేయాలి. అప్పుడు మాత్రమే దీన్ని ఆ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని మాత్రమే ఆయన ప్రైవేట్గా వెళ్ళినా లేకపోతే మామూలుగా వెళ్ళినా సరే ఖచ్చితంగా గవర్నమెంట్కి ఇంటిమేషన్ చేయాలి. అయితే మరి వీరి మీద వచ్చిన అభియోగం ఏంటంటే 2019 సంవత్సరంలో 21/12/2019 నుంచి 4/1/2020 వరకు యుఎస్ఏ వెళ్ళారు. యుఎస్ఏకి పర్మిషన్ తీసుకున్నారు ఆయన. యుఎస్ఏకి పర్మిషన్ తీసుకుని కానీ యూకే వెళ్ళారు ఆయన యూకే వెళ్ళారు. తర్వాత మళ్ళీ అబుదాబి, దాన్ని ఏమంటారు, యూఏఈకి 2021లో ఆయన అక్టోబర్ నెలలో వెళ్ళారు. అప్పుడు 7 రోజులు ఉన్నారు, 6 రోజులు ఉన్నారు అక్కడ. అది వితౌట్ పర్మిషన్, ప్రభుత్వం నుంచి ఏ విధమైన పర్మిషన్ తీసుకోలే. అలాగే మళ్ళీ జార్జియా వెళ్ళారు. ఆయన ఈఎల్ పెట్టుకున్నారు. ఆయన ఈఎల్ అంటే ఈఎల్ఎఫ్ అంటారు దానికి, లీవ్ దానికి ఏంటంటే ఎర్రన్ లీవ్ అంటారు. ఆ లీవ్ డబ్బులు కూడా గవర్నమెంట్ ఇస్తుంది దానికి. ఆయన పర్మిషన్ తీసుకున్నది ఏంటంటే జార్జియాకి తీసుకున్నారు. కానీ ఆయన వెళ్ళింది ఏంటంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అని తీసుకుని దానికి వెళ్ళారు. ఎప్పటి నుంచి 14/12/22 నుంచి 19/12/22 వరకు, అంటే ఇంచుమించుగా 5 రోజులు 6 రోజులు అక్కడ ఉన్నారు. ఇది కాక మళ్ళీ యుఎస్ఏ వెళ్ళారు. మళ్ళీ 1/2/23 నుంచి 28/2/23 వరకు యుఎస్ఏ వెళ్ళారు. అది వితౌట్ పర్మిషన్, ప్రభుత్వం దగ్గర నుంచి ఏ విధమైన పర్మిషన్ తీసుకోలే. తర్వాత మళ్ళీ స్వీడన్ వెళ్ళారు ఆయన 2/9/2023 నుంచి 11/9/2023 వరకు ఆయన వితౌట్ పర్మిషన్ స్వీడన్ వెళ్ళారు. సార్ ఒక విషయం, ఇక్కడి నుంచి ఒక సిఐడి చీఫ్గా ఉండి ఇన్ని దేశాలు వెళ్ళాల్సిన అవసరం ఏముంటుంది? అంటే అఫీషియల్గా వెళ్ళడం వేరు, ఇది అన్అఫీషియల్గా వెళ్ళడం. ఈయన పర్సనల్ విజిట్స్ ఇవన్నీ. అఫీషియల్గా అయితే ఖచ్చితంగా దాంట్లో క్లియర్గా రాసి ఉంటుంది. అఫీషియల్గా అయితే ఆయనకి టీఏ తర్వాత ఎంత ఎంత సిఐడి చీఫ్ అయినా సరే ఇంత దేశ విదేశాలు తిరగాల్సినంత పనులు ఏముంటాయి? ఎంత పర్సనల్గా అయినా సరే, అంటే ఒక ప్రభుత్వానికి లేదా ఒక ప్రభుత్వ నాయకుడికి సపోర్ట్ చేయడానికి, అతని పనులు చక్కబెట్టడానికి తిరిగాడే తప్ప లేదు తను పర్సనల్గా తిరిగింది కాదు అన్నది కొన్ని వీళ్ళు అంటున్న మాట. అంటే నేనైతే దాని గురించి నేనేం చెప్పలేను, నాకు తెలియని విషయం నేను చెప్పకూడదు. కానీ ఆయన పర్సనల్ విషయాలు ఆయన రిలేటివ్స్ ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉండొచ్చు, ఎవరో అంటున్నారు వాళ్ళ పిల్లలు కూడా అక్కడెక్కడో అబుదాబీలో అక్కడ ఉన్నారని అంటున్నారు. మరి వాళ్ళని కలవడానికి వెళ్ళి ఉండొచ్చు. మరి మీరు అన్నట్టుగా వీరు సొంత పనులు చూడడానికి వెళ్ళి ఉండొచ్చు, మనం చెప్పలేమండి. ఎందుకంటే ఆయన అయితే కొన్ని పర్మిషన్ తీసుకుని 2-3 ట్రిప్పులు పర్మిషన్ తీసుకుని వెళ్ళారు. మిగిలినవన్నీ అనాథరైజ్డ్గానే వెళ్ళారు. ఆయన కూడా ప్రభుత్వం వచ్చిన తర్వాత దగ్గర నుంచి ఇతను తీసి పక్కన పెట్టారు. అంటే ఇతనికి ఎటువంటి జాబ్ ఇవ్వలేదు, పక్కన పెట్టారు. కానీ ఇతన్ని పక్కన పెట్టడం వల్ల తర్వాత మళ్ళీ రేపు నెక్స్ట్ జగన్ వస్తే ఇతను తీసుకునే ఆస్కారాలు ఉన్నాయా, లేదు ఇతన్ని సస్పెండ్ చేసి అలా పెడతారంటారు? అంటే ఇది చాలా బ్యాడ్ కల్చర్ వచ్చిందండి ఇది. మరి దీన్ని ఏం చెప్పాలో కూడా నాకు అర్థం కావట్లే. మాకు ఇచ్చే జీతాలు, ప్రభుత్వాలకు ఇచ్చే జీతాలు ప్రజలు కట్టే ట్యాక్సుల నుంచి పోలీసులు జీతాలు ఇస్తారు. ప్రజాధనం ఎంత దుర్వినియోగం అవుతుందో మీకు తెలియట్లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉండి ఆ ప్రభుత్వం ఉండి ఆయన ఏం చేశారు, పాత ప్రభుత్వం ఏం చేసింది, ఏబి వెంకటేశ్వరరావు అనే వ్యక్తి, ఆయన దగ్గర నేను పనిచేశానండి. ఆయన ఎంత ఎఫిషియెంట్ అంటే మీరు ఈరోజు ఈస్ట్ గోదావరిలో మనం ఎంత ప్రశాంతంగా దొంగల బారిన పడుకోకుండా ప్రశాంతంగా ఉన్నామంటే ఆయన పాత్ర, నక్సలైట్స్ బారిన ప్రశాంతంగా ఉన్నామంటే ఆయన పాత్ర చాలా ఉంది. ఏబి వెంకటేశ్వరరావు అటువంటి వ్యక్తిని తీసుకొచ్చి పక్కన పెట్టేశాడు, జగన్ పక్కన పెట్టారు సరికదా. ఆయన్ని ఆఖరి రోజు వరకు ఆయన వెంటాడుతూనే ఉన్నారు. ఆయన ధైర్యమైనోడు, ఆర్థికంగా కొంచెం స్తోమత ఉన్నాడు కాబట్టి ఆయన సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆయన ఆర్డర్స్ తెచ్చుకోవడం జరిగింది. మరి అది సామాన్యుడు ఎవరైనా అంత ఫేస్ చేయగలరా? తట్టుకోలేరు. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు,
వీళ్ళు కూడా అదే పని చేస్తున్నారు కదా. 16 మంది ఐపీఎస్లను పక్కన పెట్టారు. 16 మంది ఐపీఎస్లను పక్కన పెట్టారు. అందులో ఇద్దరు ఒకళ్ళు రిటైర్ అయిపోయారు కూడా. మరి వీళ్ళకి ఇచ్చే ఇప్పుడు ఈ జీతం ఇచ్చినా ఇవ్వకపోయినా తర్వాత వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. మరి కోట్లాది రూపాయలు, లక్షలాది రూపాయలు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి కదా. వాళ్ళతో పని చేయించుకోకుండా మీరు అనవసరంగా జీతాలు ఇవ్వడం ప్రజాధనం ఎంతో దుర్వినియోగం. ఇది కాక 16 మంది ఐపీఎస్లు కాక ఇంచుమించుగా 56 మంది 57 మంది డిఎస్పీలు పాత ప్రభుత్వానికి విధేయులని చెప్పి వాళ్ళకి ఏ విధమైన పోస్టింగ్ ఇవ్వకోకుండా, పోస్టింగ్లు ఖాళీ ఉన్నా సరే అవి ఫిల్అప్ చేయకోకుండా అలాగే పెట్టి కూర్చున్నారు. మరి వాళ్ళకి జీతాలు ఇవ్వద్దా? ఊరుకుంటారా? అలాగే ఏలూరు రేంజ్ వరకు ఆలోచిద్దాం. మనది ఈ ఏలూరు రేంజ్లో కూడా చాలామంది వేకెన్సీ రిజర్వ్ అని ఒకటి పెట్టి ఆ వేకెన్సీ రిజర్వ్ పోస్టింగ్లో పెడుతున్నారు. వాళ్ళకి పోస్టింగ్లు ఇవ్వరు. పోస్టింగ్లు ఖాళీ లేవు అంటే ఖాళీలు ఉన్నాయి. ఖాళీలు లేక కాదు. ఇప్పుడు 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది. 2 టౌన్ పోలీస్ స్టేషన్ ఎప్పటి నుంచి ఖాళీగా ఉంది? ఆయన ఎవరినో సస్పెండ్ చేశారు, అప్పటి నుంచి ఖాళీగానే ఉంది. ఇక్కడ రాజమండ్రి కాకినాడ మన ట్రాఫిక్ డిఎస్పీ ఖాళీగా ఉంది, వేయట్లేదు, అక్కడ ఎవరిని వేయట్లేదు. మరి ఇప్పుడు పరిస్థితి ఎలా వచ్చిందంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉత్తరం ఉంటే తప్ప పోస్టింగ్ రాదు అనే స్థాయికి దిగజారిపోయి ఎవరినో బ్రోకర్ని పట్టుకోవడం, ఆ పోస్టింగ్కి సంపాదించుకోవడం. పోస్టింగ్ వచ్చిన దగ్గర నుంచి మరి మీకు తెలుస్తూనే ఉంది ఎలా ఉన్నారో పరిస్థితి, ఎలా ఉందో వాళ్ళ పరిస్థితి. మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారనుకోండి, వాళ్ళు ఖర్చు పెట్టిన డబ్బు అంతా ఎలా రావాలి? అలాగే మరి పోస్టింగ్ వచ్చిన తర్వాత తప్పు మీరే ఎంకరేజ్ చేస్తున్నారు. తప్పుని మీరే ఎంకరేజ్. ఇప్పుడు వీఆర్లో ఎంతమందిని పెడుతున్నారు. మరి ఒక్క ఈ ఏలూరు రేంజ్లోనే ఎంతమంది వీఆర్లో ఉంటే మరి మిగిలిన జిల్లాలో ఎంతమంది ఉన్నారు? మరి వాళ్ళందరికీ జీతాలు ఎవరి డబ్బులు ఇవన్నీ? ఉద్యోగం చేయనివ్వకోకుండా ప్రజలకి వాళ్ళ సేవలు వినియోగించుకోకుండా మరి వాళ్ళకి జీతాలు ఇవ్వడం అది ఎంతవరకు కరెక్టు? ఇవాళ కాకపోయినా రేపైనా వాళ్ళు కోర్టుకి వెళ్ళినా తెచ్చుకుంటారు కదా జీతాలు. ఏబి వెంకటేశ్వరరావు ఉన్నారు, వాళ్ళకి జీతాలు ఇవ్వలేదు. ఏం చేశారు? ఆయన కోర్టుకు వెళ్ళారు, ఆర్డర్ తెచ్చుకున్నాడు, చచ్చినట్టు ఇవ్వాలి మొత్తం జీతాలన్నీ. ఆయన ఇంట్లో కూర్చోబెట్టి జీతాలు ఇస్తున్నారు. ఇప్పుడు సేమ్ అదే జరుగుద్ది. మీరు పని చేయించి వాళ్ళతో ఏదైనా ఉద్యోగం చేయించి కాకపోతే తరవండి. మీరు పని చేయమని తరవండి, అంతేగాని పని చేయకుండా వాళ్ళ ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి జీతాలు ఇస్తాం, వాళ్ళకి ఇదే పనిష్మెంట్ అంటే ఎలాగా? కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు మీ ఎందుకు బోల్డ్ వింగ్స్ ఉన్నాయండి. ఇప్పుడు కొత్తగా మీరు గంజాయి మత్తు దాని గురించి పెట్టారు. ఇలాంటి ఎవరైతే మీరు తప్పు వీళ్ళు మంచివాళ్ళు కాదు లేకపోతే వీళ్ళకి పనిష్మెంట్ ఇవ్వాలంటే పరిగెట్టించండి. ఏజెన్సీల్లో బోల్డ్ పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, లేకపోతే కూంబింగ్ ఆపరేషన్లు ఉన్నాయి. ఎందుకు చిన్న ఉదాహరణ చెప్తాను. మన హైవే మొబైల్స్ ఉన్నాయండి. పూర్వం నా చిన్నప్పుడు హైవే మొబైల్కి ఒక ఇన్స్పెక్టర్ ఒక ఎస్ఐ ఉండేవారండి. ఇప్పుడు ఏమైంది? హైవే మొబైల్ ఒక హోంగార్డు ఒక కానిస్టేబుల్ వెళ్తున్నాడు. ఇప్పుడు ఆ హైవే మొబైల్లో పనిచేసిన వ్యక్తులే మొన్న రాజానగరం దగ్గర ఆ దారి కాసి వాళ్ళు ఎవరో వ్యక్తి దగ్గర 20,000 రూపాయలు వాళ్ళు తీసుకున్నారు. ఎవరిది తప్పు దీంట్లో? సూపర్వైజర్ ఎవరిది తప్పు? నువ్వు ఆ హైవే మొబైల్కి ఒక మొబైల్ని ఇచ్చినప్పుడు దానికి స్థాయి లేదా? ఒక సబ్ ఇన్స్పెక్టర్ని అన్న ఇవ్వాలి, లేకపోతే ఒక ఇన్స్పెక్టర్ని అన్న ఇవ్వాలి. సబ్ ఇన్స్పెక్టర్ని ఏమో కూర్చోబెట్టి జీతాలు ఎత్తున్నారు. వీళ్ళకి చూస్తే ఈ వెహికల్స్ అన్నీనేమో ఇలాంటి వాళ్ళకి అప్పచెప్తున్నారు. మరి తప్పులు చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు? కాబట్టి వ్యవస్థలో మార్పు, అధికారుల్లోనే ఆలోచన విధానం మారాలి, వ్యవస్థలో మార్పు రావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మంచి విలువైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.